చలో ఢిల్లీ అని కొన్ని వందల వేల మంది ఢిల్లీకి ప్రయాణమై డ్రైవర్లంతా వెళ్తూ ఉన్నారు వాళ్ళ హక్కుల కోసం. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళే డ్రైవర్ల అన్నల్ని పలకరిద్దామా? వాళ్ళు ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారు, ఏ దానికోసం వెళ్తున్నారు, వాళ్ళ సమస్య ఏంటి, ఎందుకు ఇన్ని వేల మంది ఢిల్లీకి వెళ్తున్నారు? ఇప్పుడు మనం సంపర్కాంతి నిజాముద్దీన్ ట్రైన్లో ఉన్నాం, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మళ్ళీ ఇక్కడ ఒక డ్రైవర్ అన్న ఇక్కడ చూస్తూ ఉంటారు మీరు. డ్రైవర్ అన్నని అన్నగారు ఒక కాలు కూడా లేదు, కానీ కాలు లేకపోయినా కూడా అతన్ని డ్రైవర్ అన్న గెలుపు కోసం అంత దూరం ప్రయాణం చేసి వస్తున్నాడంటే చాలా గొప్ప విషయం. మళ్ళీ ముందుగా అన్నగారితోనే మొదలు పెడదాం. అన్న నమస్తే అన్న, ఏ ఊరు మీది? తిరుపతి. ఎక్కడి? తిరుపతి చిన్నూరు పక్కల చిల్లపల్లి. అచ్చా, ఎక్కడికి వెళ్తున్నారు? ఢిల్లీకి. ఎందుకు? ఏం మీటింగ్? అచ్చా, డ్రైవర్ అన్న గెలుపు కోసం ఢిల్లీకి వెళ్తున్నారా? ఓకే. మీ పేరన్నా? చంద్ర. ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు? డ్రైవర్ గెలుపు కోసమా? అచ్చా, ఏ బండి తోలుతారు మీరు? ఇతను కూడా పనుకున్న అతను డ్రైవరేనా? ఇతను డ్రైవరేనా? ఇతను డ్రైవరేనా? ఏం పేరేనా? మృత్యుంజయ. ఎక్కడికి వెళ్తున్నారు? ఢిల్లీ. ఎందుకు అన్న? మీరు వీడియో తీస్తున్నారు కదా, మీ పేరేంటి, మీ ఊరు ఏది, ఏ రాష్ట్రం? అచ్చా, మీ యూనియన్ పేరు? సరే, మీ పేరు ఏం పేరేనా? మీ యూనియన్ పేరు? పగిటాల. అచ్చా, ఎందుకు వెళ్తున్నారు ఢిల్లీకి? డ్రైవర్ గెలుపు కోసమా? సరే, ఓకే. మీ కార్యక్రమం సక్సెస్ కావాలని ఆ అల్లాని, జీసస్ని, వాయుగురిని, అందరు దేవుళ్ళని కోరుకుంటున్నాను. అలాగే మిగతా డ్రైవర్లను కూడా పలకరిద్దాం. అన్న ఎవరో చాలా కలర్ఫుల్గా ఉన్నాడు, టీషర్ట్ గీట చేసి స్మార్ట్గా ఉన్నారు. అన్న మీ పేరు? ఎక్కడ? కోలార్, కర్ణాటక. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమి? అంటే ఏం కావాలని పోతున్నారు ఢిల్లీ? మనకి దాంట్లో డ్రైవర్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఓనర్తో, ఇంకా వాళ్ళకి క్షేమం కోరాలనేసి 10 మంది బాగుండాలనేసి 10 మందికి సపోర్ట్ కావాలని. అచ్చా, ముఖ్య డిమాండ్లు ఏమన్నా మీకు అక్కడ? మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏం డిమాండ్ పెట్టారు? కేంద్ర ప్రభుత్వం దగ్గర మా డిమాండ్ ఏమంటే ప్రతి ఒక్క జేసీబీ డ్రైవర్కి శాలరీ పేమెంట్ రైజ్ చేయాలనేసి. అచ్చా, దీని గురించి అక్కడ ధర్నానా, ఇంకా వేరే ఏదన్నా ఉందా? వేరే వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా కొంచెం మాట్లాడాలి. అచ్చా, ఓనర్లకి కూడా కొంచెం తొందర వస్తుంది. డ్రైవర్ సరే. ఎన్నికల మీ పేరు ఏం పేరన్నా? నమస్తే అన్న, నా పేరు మూర్తి. నేను సేఫ్టీ డ్రైవర్ కడప ఇన్ఛార్జినా. నేను కడప నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను డ్రైవర్ అన్న గెలుపు కోసం. సంతోషం. అన్న డ్రైవరే కదా పైన? ఇక్కడ అన్న డ్రైవర్, అందరు డ్రైవర్లు. ఈ భోగి ఎంత డ్రైవర్లేనా? అందరు పోతున్నారు. సంతోషం. మీకు అన్న మీరు డ్రైవరేనా అన్న? ఏం పేరు? కృష్ణమూర్తి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమి ఇన్ని వందల వేల మంది ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? డ్రైవర్ సమస్యలు అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? అందుకే ఢిల్లీకి పోతున్నారా? అంటే మీ గొంతు అక్కడ వినిపిస్తారా? అంటే కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది అంటారా? అందుకే ఇన్ని వందల వేల మంది పోతున్నారా? అచ్చా, మీరు డ్రైవరేనా? కాదా? సరే, ఇక్కడ కూడా డ్రైవర్ ఉన్నాడు. మళ్ళీ అన్న కూడా డ్రైవరే. ఇక్కడ మౌలి సాపు ఇతని చూడండి, పాపం డ్యూటీ రాత్రి అంతా బండి తోలి అలసిపోయినా ట్రైన్కి వచ్చాడు. అన్న డ్రైవరు. అన్న మీ పేరు, మీరు ఏ ఊరు, ఏ రాష్ట్రం? నమస్తే అండి, నా పేరు వేముల సహదేవరావు. నాది పరిటాల గ్రామం, కంచించర్ల మండలం,
ఎన్టీఆర్ జిల్లా, ఓకే, ఆంధ్రప్రదేశ్. ఓకే. నేను ఒక సాధారణమైన లారీ డ్రైవర్ని. ఓకే. అయితే మన డ్రైవర్ అన్నయ్యలు అందరూ రోడ్డుపై ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి దీన్ని బట్టి మరి ఎవరు కూడా ప్రభుత్వాలని అడిగే వాళ్ళు ఎవరు లేరు మా డ్రైవర్ల అన్న తరఫున. కావున మేము మా ఎన్టీఆర్ జిల్లాలో ఒక లారీ డ్రైవర్స్ యూనియన్ అనేది స్థాపించాము. మరి మా డ్రైవర్ల అన్న కోసం నేను ఢిల్లీలో మరి పోరాడటానికి కొన్ని మా డ్రైవర్ల అందరికీ మంచి న్యాయం జరగాలని నేను పోరాటం కోసం మరి మంచి డిమాండ్స్ అనేవి. సరే, మీరు ఒక ఏ డిమాండ్ మీద పోరాడుతున్నారో ఒక 2 డిమాండ్లు చెప్తారా? ముందుగా డ్రైవర్స్ మాకు పార్కింగ్ ప్లేస్లు కావాలండి. సరే, అది కాదు. మీరు మాకు తెలిసింది ట్రైన్లో వేరే అబ్బాయి ద్వారా ఢిల్లీలో మీరు 2 సమస్యల మీద అక్కడ డిమాండ్ చేసేకి పోరాడకపోతున్నారు అని తెలిసింది. మొదటి డిమాండ్ ఏంటి, రెండో డిమాండ్ ఏంటి? నాకు తెలిపింది ఏంటంటే అబ్బాయి అక్కడ ఆగినప్పుడు ఈ ట్రైన్లో కొన్ని వందల వేల మంది డ్రైవర్లు, డ్రైవర్ ఆయోగ్, డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు, రాష్ట్రీయ డ్రైవర్ దివస్ దీనిల కోసం వెళ్తున్నారు. ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇక్కడ ఉన్న ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ 3 డిమాండ్ల కోసం వెళ్తున్నారు. మన ఢిల్లీలో ప్రతి ఒక్కరిని అడగాలని, మన డ్రైవర్లందరికీ మంచి మేలు జరగాలని, ఇది ఒక ఉద్యమం లాగా అక్కడ పోరాడాలని అందరూ కలిసి. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు కదా, మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రైవర్లని పట్టించుకోవడం లేదా? ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదండి. అంటే అంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా డ్రైవర్ అనే అంటే మీ ఆంధ్రప్రదేశ్ లో డ్రైవర్లకు ఏదో ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 15,000 డ్రైవర్లకి బ్యాడ్జ్ కలిగిన ఆల్ డ్రైవర్స్ కి 15,000 అని చెప్పాడు కదా? లేదండి, ఏది లేదు, ఇంతవరకు ఇవ్వలేదా? ఎటువంటి పథకాలు అనేవి లేవు. మళ్ళీ ప్రతి డ్రైవర్ కి 15,000 అని చెప్పాడు. లేదండి, ఏది ఇంకా అమలు పరచలేదా? మీ ఆంధ్రప్రదేశ్ లో అమలు పరచలేదా? అడిగే వాళ్ళు ఎవరు లేరండి. అంటే మీరు యూనియన్ అంటున్నారు కదా, మీరు అడగలేదా? మేము అడుగుతానికే ఇప్పుడు అడుగుతాము. ఢిల్లీలో జరగబోయే ఈ మీటింగ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా ఇంద్రసేన యూనియన్ తరఫున మేమందరం డ్రైవర్లందరం కలిసి సీఎం దగ్గరికి వెళ్తాము కంపల్సరీగా. ఆయన ఏవైతే మనకి పథకాలు హామీ ఇచ్చారో ఆ పథకాల గురించి మా ఇంద్రసేన రథసారథి తరఫున డ్రైవర్లందరం కలిసి వెళ్ళి మేము ఆ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుతామండి, అడుగుతాము. సార్ మీరు మాట్లాడారు కదా, ఓకే. మీ పేరేనా? గట్టి మాట్లాడాను. మీ పేరు సురేష్. ఏ రాష్ట్రం? తిరుపతి, ఆంధ్రప్రదేశ్. అచ్చా, మీరు ఎక్కడికి ఢిల్లీకి వెళ్తున్నారా? ఎందుకు? పోరాడడానికి. ఇన్ని వందల వేల మంది పోరాడితే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మీకు మీ హామీలు న్యాయం చేస్తుందని మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉండే పోతున్నారా? సరే, మళ్ళీ ఇంకా ఇక్కడ ఇంకో డ్రైవర్ అన్న కూర్చున్నారు. అన్న, మీరు ఎక్కడ, ఏ రాష్ట్రం? సార్ ఇది తెలుగు మీడియా ఛానల్, తెలుగులో చెప్తారా? ఒక డ్రైవర్ని, ఓకే. తెలంగాణ డ్రైవర్ యూనియన్ కు జనరల్ సెక్రటరీ. ఢిల్లీ వెళ్తున్నా, ఢిల్లీకి వెళ్తారు. 2024 జనవరి 1వ తారీఖు నాడు మన గృహమంత్రి అమిత్ షా గారు హిట్ అండ్ రన్ అనేది బిల్ పాస్ చేశారు. ఇది హిట్ అండ్ రన్ అంటే ఒక డ్రైవర్ యాక్సిడెంట్ అయ్యి, ఒక సాధారణ వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి అతను వచ్చి గుద్దుతున్నా, ఇతను వెళ్ళి అతను గుద్దుతున్నా కానీ యాక్సిడెంట్ ఇస్తున్నా కానీ ఆ డ్రైవర్ కి 10 సంవత్సరాల శిక్ష, 7 లక్షల రూపాయలు. కాదు సార్, ఒక్క నిమిషం మధ్యలో మాట్లాడుతున్నా, ఏమనుకోద్దండి. హిట్ అండ్ రన్ గురించి గతంలో డ్రైవర్లు చేశారు, ఆ బిల్లు ఆపారు, ఆగి ఉంది. ఇప్పుడు నేను తెలుసుకునేది ఏమంటే ఈ ట్రైన్ లో కొన్ని వందల వేల మంది డ్రైవర్లు ఇదే నెల 22వ తారీఖు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాక ఆ డ్రైవర్ల సమస్య తెలపరిచినాక కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మీ డిమాండ్లు గిన పూర్తి చేయకుంటే గిన 23వ తారీఖు మీరు ఒక భారీ నిర్ణయం తీసుకోబోతున్నారని.
ర్యాలీ చేస్తున్నారా? ఎక్కడి నుంచి ఎక్కడికి? జంతర్ మంతర్ సార్, మా ఉపాధికారులు పైన అధికారులు సర్వీస్ పాటిల్ గారు, సునీత్ గారు, సునీల్ కుమార్ గారు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు ఎలా నిర్ణయిస్తారో వాళ్ళతో పాటు మేము నడుస్తామండి. సరే, సంతోషం. అన్న మీ పేరు? ఏ రాష్ట్రం? ఏ రాష్ట్రం? అచ్చా, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ. ఎక్కడికి పోతున్నారు? ఢిల్లీగా. ఎందుకు? పోరాడానికి. అందమ్మా, అది అందరూ ట్రైన్ లో అందరూ పోరాడడానికే పోతున్నారు. ఇంతమంది డ్రైవర్లను కలిసి. మీరు డ్రైవరేనా? ఎక్కడ, ఏ ఊరు? సంతోషం. మీరు కూడా జంతర్ మంతర్కేనా? ఇక్కడ పైన పనుకున్న వాళ్ళు కూడా ఢిల్లీకేనా? వీళ్ళు ఇక్కడ పైన అంటే అన్ని చాలా బోగిల్లో డ్రైవర్లే ఉన్నారంట. మళ్ళీ వీళ్ళు పనుకున్న వాళ్ళు కూడా డ్రైవర్లేనా? అంతా మీ వాళ్ళేనా? అచ్చా, ఓకే 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 ఓకే. చాలా మంది ఉన్నారు డ్రైవర్లు అట్లయితే. సార్ నమస్తే. ఎక్కడ, ఢిల్లీకి వెళ్తున్నారా? మీరు ఏ రాష్ట్రం? కన్నడనా, తెలుగా? అచ్చా, ఎందుకు వెళ్తున్నారు ఢిల్లీకి? ఢిల్లీకి మా యూనియన్ నుంచి స్ట్రైక్ చేస్తున్నారని చెప్పారు సార్. ఎప్పుడు? 22nd and 23rd. అచ్చా, కాదు ఇంతమంది ఇన్ని వందల వేల మంది ఈ ట్రైన్లో వెళ్తున్నారు కదా. అచ్చా, ఎందుకు ఢిల్లీలో పోరాడితేనే మీ డిమాండ్స్ పూర్తయితే మీ రాష్ట్రంలో మీ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడితే? మా రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టాము కానీ ఏం రెస్పాన్స్ చేస్తలేదు. కానీ దానికే త్రూఅవుట్ ఇండియా నుంచి అంతా యూనియన్ వాళ్ళు కలిసి మేము ఢిల్లీలో స్ట్రైక్ చేస్తున్నాం సార్. అచ్చా, కాదు దాదాపుగా ఈ ట్రైన్ లో మొత్తం డ్రైవర్సే ఉన్నారంట. నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా డ్రైవర్స్ ఉండేది. అంటే వీళ్ళంతా కూడా డ్రైవర్స్. కొంతమంది డ్రైవర్ ఫ్యామిలీలు కూడా తీసుకొని వచ్చారు, ఆడవాళ్ళని కూడా తీసుకొని వచ్చారు. మేము సైతం మా డ్రైవర్ల గెలుపు కోసమని మహిళలు కూడా కదలారంటే చాలా గొప్ప విషయం. అన్న మీరు డ్రైవరేనా? ఏం పేరు మీ పేరు? రాఘవేంద్ర, నేను తెలంగాణ నివాసిని, కొనపర్తి జిల్లా. మీ యూనియన్ పేరు? యూనియన్ పేరు వచ్చేసి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్. ఓకే, సంతోషం. ఇంకా అట్టయితే ఇంకా చాలా ముందు వరకు ఉన్నారు. ఓహోహో, చూస్తున్నారు కదన్నా, చాలా మంది వందల వేల మంది డ్రైవర్లు చెలో ఢిల్లీ అని వెళ్తా ఉన్నారు. మళ్ళీ గల్లీ వదిలి ఢిల్లీకి వెళ్తున్నారంటే వాళ్ళేమి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఏవైతే వాళ్ళ హక్కులు కావాలో దాంట్ల కోసమే వెళ్తా ఉన్నారు. కనుక చూడండి డ్రైవర్లు ఎంతమంది ఎలాగా వెళ్తున్నారు డ్రైవర్ అన్న గెలుపు కోసం. మళ్ళీ రెండు విషయాలు, ఇంకో డ్రైవర్ కూడా ఉన్నాడు, అతను కూడా మాట్లాడుతాడు. అన్నా ఏ ఊరు? డ్రైవర్లకి నమస్తే. ముందుగా నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఉంటాను. నేను ఒక డ్రైవర్ని. అలాగే నా సంఘం పేరు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్. దానికి ఫౌండర్, ఇప్పుడు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. ఈరోజు చాలా సంతోషం కలుగుతుంది నా కోసం. అంటే నేను డ్రైవర్ కదా, నా గెలుపు కోసం నా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో ప్రభుత్వాల ముందు నా సమస్యలు తెలియపరిచాను, నా ఒక డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాను. కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయాయి. ఏ ఒక్కరు కూడా మా డ్రైవర్ల సమస్యలు తీర్చేది ముందుకు రాలేదు. మళ్ళీ ఈసారి తాడో పేడో తేల్చుకుందాం, చలో ఢిల్లీ అని వెళ్తున్నాం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. 22వ తారీఖు రోజు మేము ధర్నా చేస్తున్నాం. దిగొచ్చి మా సమస్యలు తీర్చకుంటే గిన మేము 23వ తారీఖు ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఆ నిర్ణయంతో ఇటు ప్రభుత్వం ఇటు ప్రజలు కూడా ఇబ్బంది పడే రోజు వస్తుంది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదనే మేము శాంతిపూర్వకంగా నిరసనలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరకి, ఎంపీల దగ్గరికి, మంత్రుల దగ్గరికి
ఎంతో మంది దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఎక్కిన గడప లేదు, దిగిన మెట్లు లేవు. కానీ ఎవరు మా మాట వింటలేరు. మమ్మల్ని బలవంతంగా బండ్లు వదిలేసాకి వీళ్ళు నిర్ణయం తీసుకోమంటున్నారు. కనుక 22వ తారీఖు గిన కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్లు గిన ఇవ్వకుంటే మేము 23వ తారీఖు నిర్ణయం తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఏ డ్రైవర్ కూడా, ఆటో డ్రైవర్ కానీ, బస్ డ్రైవర్ కానీ, ట్యాక్సీ డ్రైవర్ కానీ, లారీ డ్రైవర్ కానీ, జేసీపీ డ్రైవర్లు కానీ, ఆల్ డ్రైవర్స్ ఎవ్వరు కూడా పనులకు పోరు. స్టీరింగ్ చూడ ఆందోళనని బలపరుస్తాం. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటాం. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మేమే ఇబ్బంది పడి ఇళ్లలో ఉంటాం. ఇంకా పోయి ఎవరు బండ్లు తోలం. ఆ నిర్ణయం అనేది 23వ తారీఖు రోజు తీసుకుంటాం. మళ్ళీ ఇదే ట్రైన్లో కొన్ని వందల వేల మంది డ్రైవర్లు ప్రయాణం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకేం పని పాట లేక కాదు ఢిల్లీకి పోతుండేది. వాళ్ళ హక్కులు అడిగేకి ఢిల్లీ పోతున్నారు. మళ్ళీ ఈ వీడియో మన డ్రైవర్ అన్నలకి నచ్చితే మనని పాలిచ్చే ఈ రాజకీయ నాయకుల దగ్గరికి చేరేంత వరకు ప్రతి డ్రైవర్ షేర్ చేయాలని నేను ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత. हम सब ड्राइवर यूनिटी जिंदाबाद, ड्राइवर यूनिटी जिंदाबाद. जय हिंद, जय भीम.